వర్గ పోరాటాలతోటి ఫ్యాక్షన్ పరిస్థితులతోటి ఏ మూలకెళ్ళినా రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా రాయలసీమలో ఏ మూలకెళ్ళినా యువత చాలా బలమైన మార్పు కోరుకుంటా ఉన్నారు. స్వేచ్ఛ కావాలి, వర్గ రాజకీయాల నుంచి స్వేచ్ఛ కావాలి, కుటుంబ రాజకీయాల నుంచి స్వేచ్ఛ కావాలి. నేను రాజకీయ పార్టీ పెట్టడానికి కొత్తగా సినిమాలోకి వచ్చినటం వల్ల రాజకీయాలు వచ్చినవి కాదు. సమాజంలో చాలా బలమైన మార్పులు రావాలి కోరుకునేవాడిని. సినిమా నటుడైనా కానీ ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు కూడా ఎందుకు పోటీ చేయలేదంటే నేను ఉండి పెద్ద నాయకులుంటే పనిచేయడానికి సిద్ధంగా ఉండేవాడిని. కానీ మనకి రాష్ట్ర విభజన తర్వాత ప్రాంతీయ విద్వేషం, ప్రాంతీయ గొడవలు మనల్ని ఇబ్బంది పెట్టి అత్యంత తక్కువ దూరంలో ఉన్న హైదరాబాద్కి పక్కనే బోర్డర్స్ పెట్టుకొని కూడా మనం పరాయి వాళ్ళం అయిపోయాం. రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఏ ఒక్కరు కూడా, ఎందుకంటే నేను ఏ మూలకి వెళ్తున్నా రాయలసీమ వాసులు ఎందుకు వలసలు వెళ్ళాలి? కుటుంబాలు బాగుపడుతున్నాయి, వర్గాలు బాగుపడుతున్నాయి. కానీ యువత కానీ చదువుకున్న విద్యార్థులు కానీ ఉపాధి అవకాశాల కోసం వెళ్ళిపోతూ ఉన్నారు. కేవలం నేను ఇక్కడ ఉండి వర్గ పోరాటాలను కానీ వర్గ రాజకీయాలను కానీ ఎగదోయడానికి రాలేదు. నిజంగా మనస్ఫూర్తిగా మీ బాగో కోసం వచ్చాను, మీ భవిష్యత్తు కోసం వచ్చాను. 2014లో మొత్తం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి తిరిగినప్పుడు ఆళ్లగడ్డకి రాలేదు. దానికి కారణం చాలామందికి తెలియదు. ఆ కారణం ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు భూమా నాగిరెడ్డి గారు, కీర్తిశేషులు శ్రీమతి శోభా నాగిరెడ్డి గారు అప్పుడే చనిపోవటం వల్ల భూమా నాగిరెడ్డి గారు మన తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి, మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, 2014లో మీరు వస్తే నా విజయ అవకాశాలు దెబ్బతింటాయంటే నేను ఆ రోజున వైసీపీలో ఉన్నా కానీ శోభా నాగిరెడ్డి గారి మీద గౌరవంతో చనిపోయారు, వారి కుటుంబానికి అండగా ఉండాలి, అసలే బాధలో ఉన్నప్పుడు ఎందుకని చెప్పి నేను చాలా త్రికరణ శుద్ధిగా అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయాను. కానీ వారి గెలుపుకి అంటే నా కమిట్మెంట్ ఎలా ఉంటుంది, స్నేహానికి మాట ఇస్తే ఎలా ఉంటుందని చెప్పడానికి కూడా అదే చిహ్నం, అదే గుర్తు. కానీ ఈ రోజున 2019 ఎన్నికలకి ఆళ్లగడ్డ నుంచి జనసేన పార్టీ అభ్యర్థిని నిలబెడతాం, బలంగా నిలబెడతాం. కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు కాదు, వర్గ పోరాటాల నుంచి వచ్చిన వ్యక్తులు కాదు, మన భూమిలో నుంచి, కష్టాల నుంచి
వచ్చిన వాళ్ళని నిలబెడతాను. నాకు మీరు ఎంతమంది ఓట్లు వేస్తారో తెలియదు. నేను మీకోసం ఉన్నాను. మీరు నా కోసం ఉంటారా లేదా అనేది మీరు నిర్ణయించుకోండి. నేను మీకోసం అయితే పనిచేస్తాను. నా ప్రాణాలు ఇచ్చేస్తాను రాయలసీమ కోసం. ఇస్రేతం ఎందుకు చెప్తున్నానంటే, ఏ మూలకెళ్ళినా రాజకీయ నాయకులు బాగుపడుతున్నారు, కులాల పేరు చెప్పి కుటుంబాలు బాగుపడుతున్నాయి, కానీ ప్రజలు నలిగిపోతూ ఉన్నారు. నిజంగా రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులే ఉండుంటే మరి ఈ పాటికి అత్యంత గొప్ప అభివృద్ధి జరగాలి. పడిపోతారమ్మా మీరు. వర్గ పోరాటాల్లో అంటే ఒక నేల, ఒక భూమి, ఎవరి గుత్తాధిపత్యం కాదు. ఆళ్లగడ్డ ఒక కుటుంబం గుత్తాధిపత్యం కాదు. రాయలసీమ కొన్ని కుటుంబాల గుత్తాధిపత్యం కాదు. ఇది భారతదేశం. ఈ నేల అందరిది, అన్ని మతాల వారిది, అన్ని కులాల వారిది. కేవలం ఏ ఒక్కరికో ఏ కొద్ది మందికో అంటే మారాల్సిన పరిస్థితి ఉంది. నేను అండగా నిలబడేవాడిని. ఒక సామాజిక వర్గానికో కొన్ని సామాజిక వర్గాలకో కొమ్ము కాసేవాడిని కాదు. కులానికి, మతానికి, ప్రాంతాలకి అతీతంగా అందరూ బాగుండాలని చెప్పి జనసేన పార్టీ పెట్టాను. మీరు రాయలసీమ వాసులకి ప్రత్యేకించి వలసలాగాలి. దారి పొడవుతా, కర్నూలు నుంచి వచ్చే దారి పొడవుతా ఇన్ని విద్యాలయాలు ఉన్నాయి, ఇన్ని కళాశాలలు ఉన్నాయి, యూనివర్సిటీని తలపంపించే పెద్ద కట్టడాలు ఉన్నాయి. మరి ఇక్కడి నుంచి ఉద్యోగాలు లేకుండా ఎందుకు వలసలు వెళ్ళాలి? అంటే డబ్బులు మీరు మీకు కట్టాలి, కానీ మీకు ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలు మేము పెట్టాం ఇక్కడ. ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి. నేను మీకు మాటిస్తూ ఉన్నాను, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి సమాన న్యాయమైన అవకాశాలు లభించి ఏర్పాటు చేస్తాను. రాయలసీమలో ఆళ్లగడ్డ మొదలుకొని కడప దాకా మార్పు రావాలి అంటే ప్రజల్లో ధైర్యం రావాలి. నన్ను చూసినప్పుడు జేజేలు కొట్టడం కాదు, నన్ను చూసినప్పుడు చొక్కాలు దించుకోవడం కాదు. పొద్దున సభలో చెప్పాను, కార్యకర్తల సభలో, నేను దెబ్బలు తినడానికి రెడీగా ఉన్నాను. రాయలసీమ కోసం ప్రాణాలు వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను. వలసలాగాలి, మనకి ఉపాధి అవకాశాలు రావాలి మన రాయలసీమకి. కొన్ని సంవత్సరాల నుంచి పెద్దలు మనోహర్ గారితో చెప్తా ఉన్నాం, నా ఇంటి పేరు కొణిదెల. మా నాన్నని అడిగేవాడిని, ఎక్కడి నుంచి వచ్చింది ఈ పేరు అంటే నాకు తెలిసేది కాదు, మా నాన్న నాకు తెలియదురా అని. కానీ ఇందాక పొద్దున్నే నా స్నేహితులు ఒకరు చెప్తా ఉన్నారు, నందికొట్కూరులో కొణిదెల గ్రామం ఉంది, 500 గడపలున్న గ్రామం. ఏ ప్రాంతాల నుంచి ఎప్పుడు వెళ్ళిపోయారో తెలియదు, కానీ నాకు రాయలసీమలోనే ఆ గ్రామం ఉండడం నాకు నిజంగా ఆనందం కలిగించింది. అది ఉన్నా లేకపోయినా నేను పనిచేసేవాడిని. ఇది నాకు చాలా బలం ఇచ్చింది, చాలా ఆనందం ఇచ్చింది. నేను రాయలసీమ నిజంగా ఏ మూలకెళ్ళినా యువత, విద్యార్థినులు రాయలసీమకు సంబంధించి ముఖ్యంగా యువతలో చాలా బలమైన మార్పు కోరుకుంటా ఉన్నారు. అంటే రాయలసీమ ఎందుకు అభివృద్ధి చెందట్లేదంటే, అధికార పక్షం
ప్రతిపక్షంలో ఎవరున్నా కానీ ఈ కుటుంబం అటు వెళ్ళిపోయి ఆ కుటుంబం ఇటు వచ్చి మళ్ళీ వీళ్ళు అటు వెళ్ళిపోయి రంగుల రాటంలా తయారైంది. 60-40 అంటారు, 60-40 రాజకీయం అని చెప్తారు రాయలసీమ. 60-40 రాజకీయం ఏంటని అడిగితే కాంట్రాక్ట్ పనుల్లో 60% అధికార పక్షానికి అయితే 40% ప్రతిపక్షానికని. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఏం జరిగింది, ఎవరు నష్టపోయారు? ఇలా కాంప్రమైజ్ అయిపోతే ఎవరు నష్టపోయారు? చదువులు కష్టపడి విద్యార్థులు చదివితే ఉద్యోగాలు లేక వలసలు వెళ్ళిపోవాలి, బెంగళూరుకు అటువైపోవాలి, హైదరాబాద్కు పోవాలి. కొన్ని రైతులు ఏమైనా బాగున్నారా అంటే ఒక మన కర్నూలు జిల్లాలోనే దాదాపు ఈ ఒక రికార్డులోనే 269 రైతులు ఆత్మహత్యలు చేశారు పాయిజన్ దాగి. ఈ లిస్ట్ నేను ఈ రోజున జనసేన పార్టీ ద్వారా విడుదల చేస్తున్నాను మీడియాకి. దాదాపు ఈ రికార్డులోనే 269 మంది రైతులు క్రిమి సంహారక మందు తాగి చనిపోయిన రికార్డు. ప్రభుత్వ లెక్కలకి లేవు, ప్రభుత్వం గుర్తించట్లేదు, స్థానిక ఎమ్మెల్యేలు గుర్తించరు, వైసీపీ నాయకులు గుర్తించరు, తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తించరు. ఎవరు గుర్తిస్తారు దీన్ని? ఎవరు మాట్లాడాలి దీని గురించి? జనసేన మాట్లాడాలి. జనసేనకి గెలుస్తాం, ఓడిపోతామనే ఆట కాదు మనం చేసేది, పోరాటం చేస్తామనే బలమే మనకి గెలుపు. పోరాటం చేసేవాడికే గెలుపు ఉంటుంది, కానీ ఓటమిని విజయాన్ని లెక్కేసుకునే వాళ్ళకి మార్పు తీసుకురాలేరు. గెలవగలరేమో కానీ మార్పు తీసుకురావాలంటే పోరాటం చేసేవాడే వాళ్ళు కావాలి. పోరాడితే పోయేదేమి లేదు, వెధవ బానిస సంఖ్యలు తప్ప. ఈ బానిస సంఖ్యలు ఏమిటి? రాయలసీమ ఏ సంఖ్యలలో ఉంది? కుటుంబాల ఆధిపత్యంలో నలిగిపోతోంది రాయలసీమ, కుతకుతలాడిపోతోంది రాయలసీమ. అందుకే ఈ యువత అంతా బద్దలు కొట్టుకుందాం, సంఖ్యలని బద్దలు కొట్టుకొని వద్దాం, ఈ అవినీతి కోటల్ని బద్దలు కొడదాం, ఈ కుటుంబాల కంచు కోటల్ని బద్దలు కొడదాం. అది కోరుకుంటున్నారు. ఎందుకు? ఆధిపత్యాలు కొన్ని కుటుంబాల చేతిలో ఉంటే మార్పు ఎలా వస్తుంది? కొంతమంది వర్గాల చేతిలోనే ఆధిపత్యం ఉంటే ఎలా వస్తుంది? మార్పులు రావట్లా. మార్పులు రావడానికి సరికొత్త రాజకీయ తరం కావాలి. బడుగు బలహీన వర్గాలు చెందిన వ్యక్తులు నాయకులు అయ్యి తీరాలి, బయటికి రావాలి. రాయలసీమ నాయకులందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది, పాలిగాళ్ల కాలం నుంచి ఈ రోజు దాకా అదుపులో ఒకప్పుడు పాలిగాళ్ళంటే ప్రాణాలని రక్షించేవాళ్ళు, అన్యాయం వస్తే అడ్డంగా నిలబడేవాళ్ళు. కానీ ఈ రోజున చరిత్ర 60-40%లో అధికార పక్షంలో మీరుంటే మీరు 60 తీసుకోండి, 40% ప్రతిపక్షంలో మేము తీసుకోమని చెప్పి ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు. న్యాయం జరగట్లేదు. నేను రాయలసీమకి ఎన్ని సీట్లు వస్తాయని నాకు ముఖ్యం కాదు, ఎంత మార్పు తీసుకొస్తామనేది నేను బలంగా చూస్తున్నాను. నాకు లెక్కలు లేవు. వాళ్ళ అన్నయ్యని వాళ్ళ తమ్ముడిని పార్టీలో తీసుకొచ్చి జనసేన గెలవాలని ఆలోచించట్లా. జనసేన రాయలసీమకు మార్పు తీసుకురావాలన్న ఆకాంక్షలో ఉన్నాను. కోతవేడు దూరంలో మనకి శ్రీశైలం ప్రాజెక్టు ఉండి మనకి దాహానికి నీళ్లు తాగడానికి ఇబ్బంది ఏంటి? ఈ రోజుకి కర్నూలులో ఇంకా ఫ్లోరైడ్ సమస్యలు ఉన్నాయి. అంటే మనం అడిగేవాళ్ళు ఎవరు లేరు. పోనీ రాయలసీమ ముద్దుబిడ్డ అంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మరి వెళ్ళి చట్టసభల్లో మాట్లాడచ్చు కదా, మరి ఎందుకు మీరు మాట్లాడరు? ఇంతమంది తెలుగుదేశం నాయకులు ఉన్నారు, భూమా నాగిరెడ్డి గారి కుటుంబీకులు ఉన్నారు, మీరు వెళ్ళి చట్టసభల్లో మాట్లాడచ్చు కదా బలంగా. ఎందుకంటే అధికారం అనేది అంతిమ లక్ష్యం. ప్రజలకి న్యాయం జరగాలి కానీ కుటుంబాలకి న్యాయం జరగడం కోసం కాదు రాజకీయాలు ఉంటాయి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, అక్కడ నా సన్నిహితులు మా స్నేహితులు వామపక్షాలు వాళ్ళు ఉన్నారు.
వామపక్షాల నాయకులు కూడా మేము చెప్తున్నాం, మేము మార్పుకు సిద్ధమవుతున్నాం, మీరు మార్పుకు సంసిద్ధులు కాండి. ఈ రోజున నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటుంది కూడా, మార్పు రావాలి అంటే ఎక్కడో చోట మార్పు మొదలు పెట్టాలి. రాయలసీమ కుటుంబాల నుంచి, వర్గ పోరాటాల నుంచి బడుగు బలహీన వర్గాలు బలంగా నాయకత్వం బయటికి రావాలి. ఒక కాన్షీరామ్ గారు ఉత్తరప్రదేశ్లో కొన్ని కుటుంబాలు, కొన్ని వర్గాల ఆధిపత్యంలో ఉత్తరప్రదేశ్ నలిగిపోతూ ఉంటే ఆయన స్ఫూర్తిని తీసుకొని రాయలసీమ నిజంగా మారాలి అంటే అన్ని వర్గాలు, ముస్లింలు ఉన్నారు. పొద్దున సభలో చెప్పాను, నిన్న సభలో మాట్లాడాను, మొన్న కర్నూలు సభలో మాట్లాడాను. ముస్లింలని మైనారిటీలనే పేరుతోటో, ఓట్ బ్యాంక్ అనే పేరుతోటో చేయడానికి నేను జనసేన పార్టీ రాజకీయం చేయదు. అట్లా ఎందుకు మాట్లాడుతున్నాను ఈ మాట అంటే, ప్రతిసారి పొద్దున కూడా చెప్పా, దేశభక్తి, దేశ సమగ్రత ఒక్క భారతీయ జనతా పార్టీ హక్కు కాదు, మా అందరిది, మన అందరిది. కేవలం దేశభక్తి అనేది ఒక భారతీయ జనతా పార్టీకి చెందింది. భారత మాతని వాళ్ళు ఒక్కళ్ళే ప్రేమిస్తారు అనే కంటే కూడా మేమందరం ఈ దేశాన్ని మీరెంత ప్రేమిస్తారో దానికి 10 ఎక్కువే ప్రేమిస్తాం, కానీ తక్కువ ప్రేమించం దేశాన్ని. ఈ రోజున నిన్న మన ఆదోనీకి వెళ్ళినప్పుడు, మస్జిద్కి పోయినప్పుడు అక్కడ ముస్లిం ప్రజలకు కూడా ఒకటే చెప్పాను, ఎవరు కూడా ఇక్కడ దేశభక్తి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో హిందువులు ఎంత సమానమైన హక్కు ఉందో ముస్లింలు కూడా అంతే సమానమైన హక్కు ఉంది. ఈ భారతదేశం అన్ని సంస్కృతులని, అన్ని మత ధర్మాలని కాపాడే చాలా బలమైన సమాజం. పాకిస్తాన్లోనున్న హిందువులకి ఎంత స్థానం ఇస్తారో నాకు తెలియదు, కానీ భారతదేశం ముస్లింలు గుండెల్లో పెట్టుకుంటే ఒక అజరుద్దీన్ క్యాప్టెన్ చేశారు, ఒక అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ చేశారు. అంత గొప్ప ధార్మిక దేశం. అలాంటి ధార్మిక దేశంలో ముస్లింలు దేశభక్తి ప్రూవ్ చేసుకోవాలన్న వాదనని నేను చాలా బలంగా ఖండిస్తాను. నిన్న ఆదోనిలో కూడా చెప్పాను, కర్నూలులో కూడా చెప్పాను. యుద్ధ వాతావరణం సమయంలో మత సమగ్రతకి భంగం కలిగే పరిస్థితులు వచ్చినప్పుడు జన సైనికులందరికీ మత గొడవలు, మత కలహాలు సృష్టించే పరిస్థితి వస్తే మీరు అడ్డంగా ఉండండి, మత సంరక్షణను కాపాడండి, మతాల మధ్య గొడవలుంటే ఆపండి, వీటన్నిటికీ మీరు సంసిద్ధులు కండి. అలాగే నేను కోరుకుంటుంది కూడా, ముఖ్యంగా రాయలసీమ యువతలో చాలా బలమైన మార్పు కోరుకుంటా ఉన్నారు. 2009లో పార్టీ పెట్టినప్పుడు తిరిగి దాన్ని దెబ్బ కొట్టింది కూడా అగ్రనాయకత్వానికి బలం ఉన్నా, కానీ ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఆశయాలతో వచ్చిన జయప్రకాష్ నారాయణ గారు రాజకీయాల్లో ఉండలేకపోయారు. ఎంతో చేద్దామనుకున్న చిరంజీవి గారికి సాధ్యపడనివ్వలేదు. ఆశయాలు ఒమ్ముకావు, కొన్ని పరిస్థితులు ముందుకెళ్ళలేకపోవచ్చేమో, కానీ నేను ఎలాంటి వ్యక్తిని అంటే, పోతే ప్రాణాలు పోవాలి కానీ ఆశయాలు అయితే చంపుకోను. అంతమంది కుర్రోళ్ళు ఉన్నారు, అక్కడ నుంచున్నారు యువత, ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరికీ కావాల్సింది బలమైన ఉపాధి అవకాశాలు కావాలి. మొన్న మధ్యన అనంతపురంలో ఇలా యువతతో మాట్లాడుతూ ఉంటే కొంతమంది రాజకీయ నాయకులు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, మీరు అందరినీ ఇలా ఏకంగా చైతన్యం చేస్తే మేము రాజకీయాలు ఎలా చేయాలి రాయలసీమలో అని. అంటే మీరు చైతన్యవంతులు అవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు, ఎందుకంటే కుటుంబాల ఆధిపత్యం పోద్ది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు వర్గ పోరాటాలకి భయపడితే, ఎదుర్కొనే ధైర్యం లేకపోతే మిమ్మల్ని ఎదుర్కోమని చెప్పట్లేదు, మీ ప్రాణాలని పణంగా పెట్టమని చెప్పట్లేదు.
కానీ మార్పు కావాలని చెప్పి చాలా బలమైన సంకల్పం అయితే పెట్టండి. ఆ మార్పును నేను తీసుకొస్తాను. మీరు నాకు మద్దతు పలకండి చాలు, మార్పు నేను పట్టుకొస్తాను. తెలుగు రాష్ట్రాలలో జనసేన పార్టీ లేకుండా రాజకీయం ఎవరు నడపలేరు. ఆ మాట నేను మీకు ఇస్తున్నాను. ఎందుకంటే వేల కోట్ల ఉన్న వ్యక్తులు ఆధిపత్యం, బాగా జిల్లాలో ఆధిపత్యం ఉన్న కుటుంబాలే రాజకీయం నడుపుతాయి అన్న దానికి కాన్షీరామ్ గారి స్ఫూర్తితో నేను మీకు చెప్తున్నాను. ఆళ్లగడ్డలో ఈ ఆధిపత్యాల పోరుని ఖచ్చితంగా బీటలు తీస్తాం. సరికొత్త బడుగు బలహీన వర్గాల నుంచి ఇప్పటిదాకా అధికారం చూడని సమూహాల నుంచి నేను కొత్త నాయకులను తయారు చేస్తాను. కష్టమైనా సరే, ఎన్ని సంవత్సరాలైనా సరే నేను తీసుకొస్తాం. అలాగే విద్యార్థులకి మాట్లాడుతూ ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి మాట్లాడుతుంటే నేను ఒకటే చెప్పాను. నేను విద్యార్థులకి, జనసేన ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండదు, మీకు భోజనాల దగ్గర నుంచి ఫీజులు కట్టేవాళ్ళకి బాధ్యత నేను తీసుకుంటాం, జనసేన ప్రభుత్వం తీసుకుంటాం. ఎందుకంటే విద్య, వైద్యం ఇవన్నీ ఉచితం చేయాలి. ఎందుకంటే చదువుండి ఆరోగ్యం బాగుంటే ఎవరు ఉపాధి అవకాశాలు వాళ్ళు వెతుక్కుంటారు. ఆరోగ్యమే బాగలేక, చదువే లేకపోతే ఎక్కడి నుంచి ఉపాధి అవకాశాలు? వీళ్ళన్నీ చెప్పేవి అబద్ధపు మాటలు. 1,00,000 కోట్ల బడ్జెట్కి 5 లక్షల ప్రామిసులు చేస్తూ ఉన్నారు. అంటే 1,00,000 రూపాయలు ఖజానాలో ఉంటే 5 లక్షల రూపాయలు ప్రామిస్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఆకట్టుకునే మాటలు తప్ప నిజంగా చేతనలవి కానీ, చేతనొచ్చే మాటలు కావు, చేసుకొచ్చే మాటలు కాదు. అలాగే విద్యలో స్కూల్ సిస్టమ్స్లో ఎస్సీ, ఎస్సీ, ఎస్టీ, ఎస్సీ, బీసీ ఇలా హాస్టల్స్ అన్నింటినీ విడదీస్తూ ఉన్నారు. చిన్నప్పటి నుంచి కులాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు. జనసేన ప్రభుత్వం తీసుకొస్తే నేను కామన్ స్కూల్ సిస్టమ్ పెడతాను. అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ ఒకటే స్కూల్లో చదువుకోవాలి, ఒకటే హాస్టల్లో ఉండాలి. ఇది తీసుకొస్తే తప్ప మన భారతదేశపు సమాజం బాగుపడదు. అలాగే హాస్పిటల్స్కి వెళ్తే వైద్యం, ఉచితమైన వైద్యం ఉండాలి. దాని దిశగా మేనిఫెస్టోని తయారు చేస్తూ ఉన్నాం. అంతేగాని కూర్చోబెట్టి ప్రతి అవ్వకి ఒక తాతకి కూర్చోబెట్టి చేయలేని మాటలు నేను చెప్పట్లేదు. నేను ఏ మాట చెప్పినా 2,500 రూపాయల నుంచి 3,500 వరకు నేను ఆడపడుచుకి ఇస్తానంటే అది మాట మీద నిలబడేవాడిని. కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఆ మాట. అలాగే నిన్న రైతుల సదస్సులో కూడా మాట్లాడతావు. ఏ మూలకెళ్ళిన రైతుల గురించి అడిగేది గిట్టుబాటు ధర కాదు, మాకు లాభసాటి ధర కావాలని. లాభసాటి ధర కావాలి అంటే రైతుకి, ఎందుకంటే మన రాయలసీమలాగే ఉంటుంది ఇజ్రాయెల్ దేశం మన రాయలసీమలాగే ఉంటుంది. ఇలాంటి నేలలో అంత బలమైన వ్యవసాయం ఇజ్రాయెల్ చేయగలుగుతున్నప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నామంటే పాలకుల్లో చిత్తశుద్ధి లేదు. నేను ఉన్న డబ్బును పంచే వ్యక్తిని, నా డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతే కోట్లు వదిలేసుకున్న వ్యక్తిని, నా నిర్మాతలు నష్టపోతే కోట్లు వదిలేసుకున్న వ్యక్తిని. రేపొద్దున 1,00,000 కోట్ల బడ్జెట్ ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు నా సొంత డబ్బునే పంచిన వాడిని. ప్రభుత్వం డబ్బు నేను ఒక ధర్మకర్తని, మీ అందరికీ సమానంగా పంచుతాను. ఎవరికి ఎక్కడ కావాలి, అవసరాలు ఎక్కడున్నాయి, నేను మీకు సమానంగా పంచుతాను. ఇది చాలా కష్టమైన, క్లిష్టమైన రాజకీయం. 2019 రాజకీయంగా మార్పులు రావాలి మీలో చాలామందికి, ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నాం. జనసేనకి
ప్రజల్లో విపరీతమైన ఆదరణ ఉంది, యువతుల ఆదరణ ఉంది, ఆడపడుచుల ఆదరణ ఉంది. కానీ ఎందుకు ఇంత బలంగా మనం నాయకులు ఎందుకు రాలేకపోతున్నారు? నాయకులకి పాత పద్ధతుల్లో రాజకీయం చేయాలని ఉంది. పవన్ కళ్యాణ్తో ఉంటే, జనసేనతో ఉంటే దోపిడీ చేసే రాజకీయం కుదరదు కాబట్టి మనల్ని ఆపేస్తా ఉన్నారు. వరదని, ఒక ఉవ్వెత్తున వచ్చే వరదని ఎదిగే అరచేత్తో సూర్యుడిని ఆపగలరా? ఉవ్వెత్తున వచ్చే వరదని గోడలు కట్టి ఆపగలరా? అలాగే జనసేన యువతతో లేచే తరంగాన్ని, మహిళల ఆడపడుచుల దీవెనతో వచ్చే ఈ మార్పుతో వచ్చే ఈ తరంగాన్ని ఎవరు ఆపడం, ఎవరి వల్ల అవుద్ది? మార్పు తీసుకొస్తాం, బద్దలు కొడతాం. అలాగే నేను ఏ పార్టీ చూసినా, జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, నేను ఇప్పుడు కాదు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నా తర్వాత మా అబ్బాయి ఇంకో 30 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ ఉండాలని కోరుకుంటున్నారు. కానీ జనసేన మటుకు మీకు 30 సంవత్సరాలు మీరు బాగుండాలని మేము కోరుకుంటున్నాం. తేడా ఒకటే, వాళ్ళ కుటుంబాల భవిష్యత్తు కోసం వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. నేను మీ అందరి భవిష్యత్తు కోసం నేను రాజకీయం చేస్తున్నాను. 10 కేజీల బియ్యం కాదు, 2500 రూపాయల మీకు పాకెట్ మనీ కాదు, మీకు ఇవ్వదలుచుకుంది 25 సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఇవ్వదలుచుకున్నాను. ఇళ్ళు ఎవరో కట్టిస్తే కాదు, మీకు ఎలా కావాలో మీరు కట్టుకునేంత డబ్బు మీ దగ్గర ఉండాలి. అలాంటి డబ్బు తీసుకొచ్చే ఆర్థిక పరిస్థితిని నేను మీకు అలాగే చేస్తాను. ఇక్కడున్న యువతకి మీరు వర్గ పోరాటాలకు కానీ, ఆడపడుచులకు కానీ, మీరు నిజంగా రాయలసీమ రాగి సంకటి, రాగన్నం తిన్నవాళ్ళం, ఈ నేలని పుట్టిన వాళ్ళం, ఈ గాలి పీల్చుకునే వాళ్ళం. ఈ మార్పు రావాలి అంటే నుంచి కోరుకుంటుంది కూడా ముఖ్యంగా రాయలసీమలో మార్పు తీసుకురావడానికి నేను చాలా బలమైన సంకల్పించాను. అన్ని ప్రాంతాల రాజకీయం వేరు, రాయలసీమ రాజకీయాలు వేరు. హింసతో కూడుకున్న రాజకీయాలు. నా దగ్గర కిరాయి మోకలు లేవు, ప్రైవేట్ సైన్యం లేదు. కానీ ప్రైవేట్ సైన్యాన్ని ఎదిరించగలిగే గుండె ధైర్యం ఉన్న గుండె సైనికులు, జన సైనికులు ఉన్నారు. నాకు పొద్దున కార్యకర్తల సభలో ఒకటే చెప్పాను, మీరు చాలామంది ఆరితేరిపోయిన రాజకీయ నాయకులు మీ ఊళ్ళల్లో, మీ గ్రామాల్లో అనుభవజ్ఞ రాజకీయ నాయకులు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ వల్ల రాజకీయం చేయలేరని మాట్లాడుతూ ఉంటారు. అలా అన్న ప్రతి ఒక్కరికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఆళ్ళగడ్డ నుంచి మీరు నిలబడతారా, నేను నిలబడతారా, నేను చూస్తాను. అన్నిటికీ సిద్ధపడే వచ్చాను, రాజకీయాలకి అన్నిటికీ సిద్ధపడే వచ్చాను. ఎందుకంటే ఎక్కడో నేను విసిగిపోయాను. ముఠా రాజకీయాలతోటి, వర్గ రాజకీయాలతోటి, ఫ్యాక్షన్ రాజకీయాలతోటి, కుటుంబ రాజకీయాలతోటి మార్పు రావాలి. ఆ మార్పు నేను తీసుకొస్తాను. ఒక రోజులో జరుగుద్దా, ఉవ్వెత్తున జరుగుద్దా, అంచెలంచెలుగా తీసుకొస్తాం ఆ మార్పు నాకు తెలియదు. కానీ ఈ భగవంతుడు ఏ దారిచ్చినా నేను మీ బంగారు భవిష్యత్తుకి, మీరు ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉండే భవిష్యత్తుకి నేను మీకు తీసుకొస్తాను. అహోబిలం వెళ్తున్నాను.
అహోబిలం నరసింహస్వామి ఆశీర్వాదం తీసుకుంటాను. నిన్న ఆదోని మస్జిద్కు పోయినాను. మస్జిద్లో ముల్లాల ఆశీర్వాదం తీసుకున్నాను. ఎందుకంటే మత సామరస్యత చాలా అవసరం మనకి. ఒక కులాలే కాకుండా, 1-2 కులాలే కాకుండా అన్ని కులాలకి సమానమైన రాజకీయ ప్రాతినిధ్యం రావాలి. దానికి నేను ముందుకు తీసుకెళ్తాను. మీ అందరికీ రాయలసీమ యువతను చూస్తుంటే చాలా సభల్లో చెప్తా ఉంటాను, యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరికితనం, మోసం తప్ప. ఒక కవి చెప్పిన మాటలు. నేను ఈ రోజున మీ ముందుకున్నానంటే, నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, దాదాపు 5వ తరగతి 12 ఏళ్ల వయసులో నేను దేశానికి ఏదైనా ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలని కలలు కనేవాడిని. ఎలాంటి కలలు కనేవాడిని అంటే, ఎలాంటి కలలు కనాలంటే జరుగుతున్న దోపిడీ వ్యవస్థని ప్రశ్నించాలి అని కలలు కనేవాడిని. వర్గ పోరాటాలను ఎదుర్కొనే ధైర్యం కావాలని కలలు కనేవాడిని. తారతమ్యాలు లేని సమాజం కావాలని కలలు కనేవాడిని. అందరికీ ఆర్థిక పరిస్థితి బాగుండాలని కలలు కనేవాడిని. ఆ కలలు కను 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 ఆ కలలు కను. నీ కళని తొక్కుతూ నడుస్తున్న కలల్ని ఖండించే వరకు కలలు కను కలలు కను కలలు కను. ఆ కలలే నన్ను ఈరోజు ఈ ఆళ్లగడ్డలో మీ ముందు నిలబెట్టినాయి. ఆ కలలే రేపొద్దున రాయలసీమని ఈ ఫ్యాక్షన్ రాజకీయాల నుంచి విముక్తిని చేస్తాయి. ఆ కలలే విముక్తిని చేస్తాయి. ఆ కలలే రాయలసీమ ఎలాంటి నేల? రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలకి, వర్గ రాజకీయాలకి పౌరుషం చచ్చిపోయిందా ఎదుర్కోవడానికి? చెప్తున్నాను ఒకటే అన్నదమ్ములందరికీ, ఇది రాయులు ఏలిన నేల, ఇది విజయనగరం సామ్రాజ్యం ఉన్న నేల. ఇది విద్యాధరుడు ఎక్కడ కట్టాలి అంటే, మన సీమ ఒకప్పుడు కర్ణాటక దాకా ఉండేది. ఆ సీమ ఎలాంటి సీమ అంటే, వేట కుక్కలు కుందేళ్ళని వెనక్కి వస్తా ఉంటే, వేటాడుతుంటే కుందేళ్ళు ఎదురు తిరిగి వేట కుక్కల్ని తరిమి 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 కొట్టుని. అది రాయలసీమ నేల. పిరికితనంతో ఉండకండి. ధైర్యం ధైర్యం ధైర్యం. మార్పుకి ధైర్యం కావాలి. స్వేచ్ఛ కావాలంటే ధైర్యం కావాలి. అభివృద్ధి కావాలంటే ధైర్యం కావాలి. ఆ ధైర్యం కోసం నేను ముందు నిలబడినాను. మీరు కూడా నిలబడి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాంటి రాయలసీమ అభివృద్ధి కోసం నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, ఇక్కడున్న అన్నదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సెలవు తీసుకోబోయే ముందు ఒక్కసారి భారత మాతకి జయజయలు పలుకుతూ సభను ముగింపిద్దాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై హింద్.